ఇంకా తప్పు చేసినట్టు అని మీరు ఒక వీడియో చేశారు. చాలా అద్భుతం అనిపించింది నాకు. కొన్ని వందల సార్లు చెప్తాను సార్ నేను ఈ విషయాన్ని. నేను ఎప్పుడు ఏమంటానంటే, పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నప్పుడు, గ్రంథ పరిశీలన చేస్తున్నప్పుడు మాట్లాడుకోండి, తప్పులేదు. అవును. ఇప్పుడు మీరు భగవద్గీత తీసుకొచ్చి, షఫీ గారేమో ఖురాన్ తీసుకొచ్చి, నేనేమో బైబిల్ తీసుకొచ్చి, మన ముగ్గురం కూర్చుని ఒక ఇష్టాగోష్ఠి లాగా చర్చా వేదిక చేద్దాం. ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఈ అంశం గురించి బైబిల్ ఏం చెప్పింది, ఈ అంశం గురించి ఖురాన్ ఏం చెప్పింది, ఈ అంశం గురించి భగవద్గీత ఏం చెప్పింది, కృష్ణుడు ఏం చెప్పాడు, ఇలా మాట్లాడుకున్నప్పుడు హ్యాపీగా మాట్లాడుకోండి, తప్పులేదు. అది కూడా ఆరోగ్యమైన వాతావరణంలో, దానికి తప్పులేదు. అది ఇప్పుడు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకోవచ్చు, సెక్షన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, హిస్టరీ గురించి మాట్లాడుకోవచ్చు, గ్రంథాల గురించి మాట్లాడుకోవచ్చు, లేదా పార్టీల గురించి మాట్లాడుకోవచ్చు, క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు, దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇష్టాగోష్ఠి చక్కగా డిబేట్ చేసుకోవచ్చు. కానీ పని కట్టుకుని ఒక దేవుణ్ణి దూషించడం, ఒక బైబిల్ని దూషించడం, లేదా భగవద్గీతను దూషించడం, రాముని దూషించడం, లేకపోతే ఇంకొకరిని దూషించడం, ఇలాంటివి చెయ్యొద్దు అని అప్పటి నుంచో చెప్తున్నానండి నేను. ఎవరు చేసినా తప్పే అని చెప్తానండి నేను. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మనం ఫస్ట్ భారతీయులం. దీనికంటే ముందు మనం మనుషులం, మానవత్వంతో ఉందాం, ప్రేమతో మెలుగుదాం. మొన్న ఒక పాయింట్ కూడా చెప్పానండి. మనం రోడ్డు మీద వెళ్ళి పడిపోయినప్పుడు మన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏ మతం వాడు రావాలని అడిగాను నేను. అంతే కదండి. మన మతం వాడే వస్తేనే వెళ్తామా, ఏ మతం వాడు వచ్చినాడో వెళ్తామా? అప్పుడు ఉంటుందా నీకు మత పిచ్చి? నీకు బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు నీకు బ్లడ్ ఇచ్చేవాడు నీ కులముడే కావాలా? అప్పుడు ఉంటుందా నీకు కుల పిచ్చి? నీకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు అర్జెంట్ అయినప్పుడు ఆ డాక్టర్ది ఏ కులం అయితే, ఏ మతం అయితే నువ్వు పొట్టకోయించుకుంటావు. ఏ ఒక స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, అతని ఎవ్రీ బాడీ మొత్తం టోటల్ ఎవ్రీథింగ్, బాడీలోని ఎవ్రీ పార్ట్ చూడగలిగేటువంటి అధికారం డాక్టర్ గారికి ఉంటుంది. దేవుడి తర్వాత దేవుడు అంటాం మనం. ఆ డాక్టర్ గారిది ఏ కులం అని అడుగుతావు నువ్వు, ఏ మతం అని అడుగుతావు, ఏ ప్రాంతం అని అడుగుతావు? దేవుడికి దేశం ఏంటి, దేవుడికి కులం ఏంటి, దేవుడికి ప్రాంతం ఏంటి? మనం అందరికీ ఒక్కడే పరమాత్ముడు, ఒక్కడే సృష్టికర్త, మనందరం మనుషులు, అన్నదమ్ములు, ఇలా పోదామని ఎప్పుడు చెప్తాను సార్ నేను. ఇక్కడ ఒకటండి, యాక్చువల్లీ ఇప్పుడు రామ్మోహన్ ప్రవీణ్ పగడాల గారి కోఆర్డినేటర్ కదా, లోకల్ ప్రోగ్రామ్స్ అన్ని చూసే వ్యక్తి. ఫస్ట్ వెళ్ళి స్పాట్ దగ్గరికి వెళ్ళింది ఆయనే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది ఆయన, అన్నీ ఓకే. ఎందుకు ఆయన ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఆయన కొంత భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది? ఐ డోంట్ నో సార్, మరి నాకు అసలు తెలియదు సార్ దాని గురించి. ఎక్కడ మీరు నిన్న హైదరాబాద్ వచ్చారని? యాక్చువల్లీ మేము 3 రోజుల నుంచి వెతుకుతున్నాం ఆయన కోసం. ఎందుకంటే ఫస్ట్ స్పాట్ మీ లైవ్లోనే చూశాను సార్ నేను. లైవ్లో ఉన్నారా? మీ లైవ్లోనే చూశాను సార్ నేను ఆయన్ని. రక్షణ టీవీలో లైవ్ వచ్చింది, మీరు లైవ్ ఇచ్చారు కదా. ఆ లైవ్లో ఆయన ఆ పార్థివ దేహం దగ్గరికి, ఆ చర్చి లోపల పార్థివ దేహం దగ్గరికి వచ్చి ఆ బాక్స్లో ఉన్న బాడీని చూసి బయటకు వెళ్ళేటప్పుడు నాకు రామ్మోహన్ క్లియర్గా కనబడ్డాడు అక్కడ. ఓకే. ఆయన రామ్మోహన్ బాగా క్లోజ్ కదండి, ఫ్యామిలీ క్లోజ్, వెళ్తారు వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ ఉంటారు. అది అందులో ఎందుకు ఒకటి ఇప్పుడు నేను కూడా నేను అక్కడే ఉండాలి సార్, నేను కూడా రావాలి అసలు అక్కడికి. అవునండి. అయితే నైట్ బాగా లేట్ అయిపోయింది నాకు. ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇచ్చేసిన మీటింగ్స్ డేట్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా హట్ అయిపోతారు. అక్కడ ఆల్రెడీ 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఆల్రెడీ అంతా సెటప్ చేసుకుని ఉంటారు. నేను వెళ్ళకపోతే బాధపడతారని చెప్పేసి వెళ్ళానండి అక్కడికి. ఓకే. వచ్చేసరికి నాకు బాగా లేట్ అయిపోయింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాకు 1 డే బిఫోర్ ఫ్లైట్లు దొరకలేదు. నాకు కార్లో రావడానికి టైం సరిపోదు అనుకున్నాను, ఫ్లైట్కి వద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. మళ్ళీ ఈవినింగ్ నేను రావడానికి కూడా నాకు అవైలబిలిటీ లేదు. ఫోన్లే నేను ఎక్కడ దగ్గరుండి నేనే కదా సాగనంపాను బాడీని. ఇంకెక్కడే నేను అంతిమంగా వీడుకోలు ఇచ్చేసాను ఆయనకి. ఇంకా అక్కడికి వెళ్ళినా అదే కదా చేసేదని ఇంకా నేను రాలేదు సార్ హైదరాబాద్కి. అంటే ఈ రామ్మోహన్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆయన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు లాస్ట్ కాల్లో ఏం చెప్పారు? ఒకవేళ ఎవరన్నా థ్రెటనింగ్ చేస్తుంటే రామ్మోహన్ చెప్పడం అయితే, నిన్న ఈవినింగ్ నుంచి ఫోన్ ట్రై చేస్తున్నానన్నా, ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పాడండి నాకైతే రామ్మోహన్. మరి నాతో చెప్పడం, అందరూ ఉండగానే చెప్పాడు అది. అదే మాట్లాడడం, తర్వాత ఇంకా మాట్లాడలేదండి. వాళ్ళ మిసెస్ కూడా అప్పుడే మాట్లాడారు అక్కడ. Day 1 ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు. అదేనండి. అంటే లాస్ట్ కాల్ మరి ఆయన ప్రవీణ్ పగడాల గారి ఫోన్ నుంచి లాస్ట్ కాల్ రామ్మోహన్కే ఉందంట. సరే, ప్రోగ్రామ్ గురించి చేశారా, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలనుకున్నది చేశారా? చేసినప్పుడు ఈయన ఎత్తాడా లేదా, ఈ క్లారిటీ లేదు. ఫోన్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ మెయిన్గా. 2 ఫోన్లు ఉంటాయటండి ప్రవీణ్ గారికి, ఒకటి కాదట. నాకు తెలిసిన సమాచారం సుమా. అవునండి. మరి ఆ 2 ఫోన్లు వీళ్ళ దగ్గరే ఉండాలి.
సో ఆ ఫోన్లు తీసుకుంటే సరిపోద్ది. ఆ ఫోన్తో పాటు సేమ్ నెట్వర్క్లో ట్రావెల్ చేసిన ఇంకో నెంబర్ ఏమైనా ఉందా వాళ్ళు చెక్ చేస్తే ఈజీగా పసిగట్టేయచ్చు, కనిపెట్టేయచ్చు. అవును. ఏమంటే ఎన్ని కేసులు అలా సాల్వ్ చేయలేదండి. అవును, ఈజీ. అవునండి, అదంతా టవర్ లొకేషన్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు, ఇదంతా కూడా ఈజీ అయిపోతుంది. కానీ ఏది బయట పెట్టట్లేదు, నిజంగా పోలీసులు చేస్తున్నారేమో. నీ ఫోన్ సిగ్నల్ ఆ రేడియస్ లో ఎందుకు ఉందని కూడా అడుగుతారు ఎవరైనా ఉంటే అక్కడ సస్పిషియస్ గా. అతనితో పాటు ఎందుకు ట్రావెల్ చేసామని కూడా అడుగుతారు. నీ సిగ్నల్ ఎందుకు అతనితో పాటు కలిసి వెళ్ళిందని అడుగుతారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే ఈజీ అయిపోద్దని నేను మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రకారు మీద అందరికి అనుమానం వస్తుంది. ఎర్రకారు ఎవరిది, లేదా అసలు ఎర్రకారుకి యాక్సిడెంట్కి సంబంధం లేదా, ఇవన్నీ కూడా పోలీసులు చెప్తూ ఉంటే ఏంటండి ఒక క్లారిఫై అయిపోతూ ఉంటుంది. అందరికి ఇన్ని డౌట్స్ రావు. ఇదేంటంటే రోజు ఇన్ని రోజులు దీన్ని డ్రాగ్ చేయకూడదు సార్. ఇన్ని రోజులు దీన్ని డ్రాగ్ చేయకూడదు. సీఎం గారు స్పందించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పోస్ట్ పెట్టారు కదా. అవును, ఆయన ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడారండి, డీజీపీతో మాట్లాడారు స్వయంగా. సీఎం గారే స్వయంగా డీజీపీతో మాట్లాడారు, ఇమీడియట్ గా దాని మీద విచారణకు ఆదేశించారు. ఇంత జరిగిన తర్వాత కూడా, అంటే ఒక సీఎం చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు దాన్ని ఇంకా రహస్యంగా దాస్తూ ఉన్నారు, ఎందుకు ఇంకా టెన్షన్ పెంచుతున్నారు? ఎందుకంటే ఆ ప్రెషర్ పెరిగి 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 ఏమైపోద్ది అంటే అండి, ఇందాక నేను చెప్పాను ప్రెషర్ కుక్కర్ మాదిరిగా అయిపోతుందండి, ఒక్కసారిగా బ్లో అవుట్ అవుతుంది. అవునండి సార్. రేపు 29th రేపు ఇస్తా అన్నారు మరి పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్. ఓకే, రేపు ఇచ్చేస్తే చాలా వరకు ఇది సాల్వ్ అవుతుంది. ఓకే, ప్రెస్ మీట్ రేపే పెట్టాలి మరి ఎస్పీ గారు, పోలీసులు. అవునండి, పెడితే మేము కూడా అటెండ్ అవుతాం అక్కడికి. ఓకే. సో మేము కూడా మా వాదన వినిపిస్తాం, మేము కూడా అడిగేవి ఏమైనా ఉంటే అడుగుతాం. తర్వాత ఫర్దర్గా వారు మళ్ళీ చెప్తారా చెప్పరా అనేది వాళ్ళ ఇష్టం. ఇంతకు మించి మేము మాత్రం ఏం చేయగలమండి? ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు, మాకు మీడియా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మీ ఛానల్లోనే కాదు, TV9లోను, ABNలో కూడా ఈరోజు వచ్చింది, ఆ రోజు రాలేదు. ఓకే, నిన్న ప్రభంజనం చూసిన తర్వాత చాలా మంది కదిలి వచ్చారు. ఓకే. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎన్ని 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 ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ. అవునండి, అంటే మీకు లక్షల మంది, కోట్ల మంది ఏం జరిగింది అనేది. నాట్ ఓన్లీ ఇండియా సార్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, ఈవెన్ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో, అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, బహ్రెయిన్, సౌదీ, అన్ని ప్రాంతాల్లో నుండి క్రైస్తవులు స్పందిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇష్యూ అడుగుతున్నారు ఏంటిదని. తెలియని వాళ్ళు కూడా వెళ్ళారు సార్. నిన్న ప్రవీణ్ గారితో పరిచయం లేని వాళ్ళు కూడా సేవకులు వెళ్ళారు అక్కడికి. నిన్న మీ ఛానల్లో లైవ్ ఇచ్చినప్పుడు అందులో కూడా మాట్లాడారు కదా కొంతమంది. ముస్లిమ్స్ వచ్చారు, కల్వరి ముస్లిమ్స్ వచ్చారు, హిందూస్ వచ్చారు. అక్కడ నేనే ఉన్నాను, అక్కడ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నేనే ఉన్నాను. అక్కడ అనేక మంది హిందువులు వచ్చారు, అనేక మంది ముస్లిమ్స్ వచ్చారు. అంటే మా బాధ ఏంటంటే మరొకరికి ఇలా జరగకూడదని సార్. ఇది మా మెయిన్. ఇంతగా నేను ఈ విషయంలో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మత కల్లోలాలు జరగకూడదు, ప్రజల్లో పరమత సహనం పెరగాలి. ఈ ఇష్యూ మీద నేను ఈ మీడియా వేదికగా కూడా కోరుతున్నాను. ఈ ఇష్యూ మీద ప్రభుత్వాలు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఇతర మతాలను దూషించినా, ఇతర దేవుళ్ళను దూషించినా సదరు వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే దీన్ని అడ్డు పెట్టుకుని మొత్తం క్రిస్టియానిటీ మీద, మొత్తం హిందూ మతం మీద, మొత్తం ఇస్లాం మీద బురజల్లే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నేను హిందూ దేవి దేవతల గురించి తప్పుగా ఒక క్రిస్టియన్ లీడర్గా నేను మాట్లాడాను అనుకోండి, నన్ను మాత్రమే శిక్షించాలి, నా భావజాలని మాత్రమే ఖండించాలి, నా తప్పుడు ఆలోచన మాత్రమే ఖండించాలి తప్ప నేనేదో అన్నానని యేసుప్రభుని తిట్టడం, నేనేదో అన్నానని మరియమ్మని తిట్టడం, నేనేదో అన్నానని ఆల్ ఓవర్ క్రిస్టియానిటీని అంతటిని దూషించడం, బైబిల్ని దూషించడం తప్పు కదండి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో అన్ని మతాల వాళ్ళకి ఇదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఎవడో ఒకడు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడండి, ఎంత దారుణంగా, ఎంత నీచంగా మాట్లాడతాడండి సదరు వ్యక్తి. చూడండి సార్, అతని వీడియోలన్నీ వాచ్ చేయండి, ఎంత దుర్మార్గంగా